బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆమ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు అసలు మనం ఎలాంటి వినాయకుడిని పూజిస్తే అండి మనకి మంచి ఫలితం కలుగుతుంది? అంటే ఎక్కువగా పసుపు వినాయకుడిని పూజిస్తే ఇంకా తొందరగా ఫలితం ఉంటుందంటారు. దాని గురించి తెలియజేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆది పూజ్య వినాయక. ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వర పూజ చేస్తాం. అయ్యా మేము ఫలానా పూజ చేస్తున్నాం, మన ఫలానా వ్రతం చేస్తున్నాం, లేదంటే ఫలానా కార్యం చేస్తున్నాం, ఫలానా పెళ్లి చేస్తున్నాం, గృహప్రవేశం చేస్తున్నాం, కళ్యాణం చేస్తున్నాం. సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తి కావాలి, ఎక్కడ విఘ్నాలు కలగకుండా చేయాలి అని. అలాగే మనం పెళ్లి చేసే ముందు కూడా మీదు కట్టడం అని చెప్పి ఒక సంప్రదాయం ఉంటుంది. గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలో ఎక్కువగా ఉంటుంది. మీదు కట్టడం అంటే గణపతికి ముందుగా పూజ చేసి ఒక బియ్యం, ఒక పసుపు రంగు ఒక తుండుగుడ్డకి పసుపు నీళ్ళలో ముంచి ఆరవేసి దాంట్లో 1 కేజీ బియ్యం పోసి కొద్దిగా చిన్న బెల్లం ముక్కం పెట్టేసి దాంట్లో అది మూట కట్టేసి పక్కన పెట్టేస్తారు. వివాహం అంతా అన్ని కార్యక్రమాలు మొత్తం పూర్తయిన తర్వాత ఆ బియ్యాన్ని తీసి రవ్వగా తయారు చేసి దాంతో ఉండ్రాళ్ళు నివేదన పెడతారు. అంటే ముందుగా స్వామివారికి ఆయన మొక్కుబడానికి చెల్లించినట్టు మీదు కట్టడం అంటారు దాన్ని. అలానే పసుపు దంచడం కూడా అంటుంటాం. పసుపు దంచేటప్పుడు కూడా కొంతమంది అలా అదే రోజున కడుతుంటారు, మీదు కడుతూ ఉంటారు. అంటే ఏ కార్యానికైనా సరే గణపతికి ఉండేటువంటి అనుగ్రహం ఎంత విశేషమైనది అంటే ఆయన అనుగ్రహిస్తే ఎలాంటి విఘ్నాలు లేకుండా సజావుగా పరిపూర్ణంగా పని పూర్తవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు వినాయకుని పూజ చేయకుండా ఏమైనా పూజలు అంటూ ఉన్నాయండి మామూలుగా? అసలు ఏ పూజ లేదు. అసలు మొట్టమొదటిగా ఏ పూజ చేసినా తప్పనిసరిగా గణపతి శ్లోకం అన్నా చదువుతారు. ఇప్పుడు మేమైనా సరే మొట్టమొదటిగా వేద విద్య నేర్చుకునేటప్పుడు కూడా ఏం చేస్తాము అంటే ఓం గణానాన్త్వా గణపతి హవామహే అనే మంత్రం ఏదైతే ఉంటుందో మొట్టమొదటిగా అది చెప్పి శ్రీమన్ మహాగణాధిపతయే నమః సరస్వతి అమ్మవారిని కూడా తర్వాతనే చెప్తాం. ముందు గణపతినే చెప్తాం, తర్వాత గురువు గారు. ఈ ముగ్గురిని తలుచుకున్న తర్వాతనే వేద మంత్రాలు స్మరించడం కావచ్చు, నేర్చుకోవడం కావచ్చు. అంటే ప్రతి దానికి కూడాను గణపతి అనుగ్రహం అనేది తప్పనిసరి కావాలి మనకి. అది లేకపోతే నిజంగానే మధ్యలోనే పని ఆగిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. గణపతికి హరిద్ర గణపతి అంటారు. మీరు చెబుతున్నటువంటి పసుపు గణపతి ఏదైతే ఉందో సంస్కృతంలో హరిద్రము అంటాం పసుపుని. హరిద్ర గణపతి సకల దరిద్ర వినాశని, అది మాత్రం ఖచ్చితం. మనం ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే గణపతిని పసుపుతో తయారు చేసి మనం పూజ చేస్తూ ఉంటాం. గౌరీదేవిని పూజ చేస్తూ ఉంటాం, అలానే పసుపు తయారు చేస్తాం. ఇక్కడ చూడండి, మన ధర్మం ప్రకారం గణపతికి పూజ చేస్తే ఏ రకమైనటువంటి బాధలు ఉండవు అనేటువంటిది శాస్త్రం కదా. అలాగే ప్రతి పూజకి ముందు విఘ్నేశ్వరుని పసుపుతో తయారు చేస్తాం కదా. ఇక్కడ ఎంత గొప్ప సైన్స్ని ఆ వినాయకుడు పూజలో మనకి దాగి ఉందో చెప్పవచ్చు. గణపతిని తయారు చేసేటప్పుడు ఏం చేస్తాం, మనం గణపతిని ఒక తమలపాకులోనో ఒక ప్లేట్లోనో పసుపు పోసుకొని ఈ కుడి చేత్తో చక్కగా గణపతిని తయారు చేసి దానికి కుంకుమ బొట్టు పెడతాం. అవునా? మీరు పూజ ప్రారంభం అయిన దగ్గర నుంచి పూజ పూర్తి అయినంత వరకు మీ చేతికి పసుపు ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి అంటు రోగాలు రావు. గొప్ప సైన్స్, అవును కదా. పసుపును కలుపుతున్నాం కదా, తడి పసుపు అంటుకుంటే తొందరగా పోదు. ఏమవుతుంది అప్పుడు? ఆటోమేటిక్గా మనకి జలుబులు ఇట్లాంటివి ఎవరి దగ్గర నుంచి వచ్చినా కూడా మనకి రావు. యాంటీబయోటిక్ ఫస్ట్ మొట్టమొదటిగా పసుపుతో. అలాగే గణపతికి ఏదైతే మనం పూజ చేస్తుంటామో చాలా మంది ఈ తొండం విషయంలో కూడా చాలా మందికి అనుమానం ఉంటుంది. ఉండాలా, ఎడం చేతి వైపు ఉండాలా? ఎడం చేతి వైపు ఉండేటువంటి గణపతి ఉచ్చిష్ట గణపతి అవుతుంది. అలానే కుడి చేతి వైపు ఉండేటువంటి గణపతి మహాగణపతి, హేరంబ గణపతి ఇట్లా పిలుస్తూ ఉంటాం. గణపతుల్లో కూడా 32 రకాలు ఉన్నాయమ్మా. 1 కాదు 2 కాదు, దాంట్లో 32 రకాలు. వాటిల్లో మనం ఎక్కువగా చేసేటువంటిది హరిద్ర గణపతి, మహాగణపతి, అలాగే ఉచ్చిష్ట గణపతి అనేటువంటి విధానం కూడా చాలా విశేషంగా ఉంటుంది. అది కూడాను ఉచ్చిష్టము అంటే ఎంగిలి సంస్కృతంలో. దేవుడికి నివేదన చేసి గణపతికి ఆయనకి నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని భుజిస్తూ జపం చేయమని చెప్తుంది. భుజిస్తూ ఆ ప్రసాదాన్ని తింటూ. దీనికి ఇంత విచిత్రంగా ఉంటే ఉచ్చిష్ట గణపతిలో ఇంకా విశేషమైనటువంటి ఆరాధన విధానం ఒకటి ఉంటుంది. ఏమిటి అంటే ఒక వేప చెట్టు
మూలం ఉంటుంది కదా, చెట్టు వేరు ఉంటుంది కదా, Hmm. చెట్టు వేరుతో గణపతి విగ్రహాన్ని తయారు చేయించుకొని Hmm. ఒక నేల మీద గణపతి యంత్రాన్ని మనం లిఖించుకొని మొత్తం చక్కగా Hmm. లిఖించుకున్న తర్వాత గణపతిని ఆ యంత్రం మధ్యలో ప్రతిష్ఠ చేసి పూజ చేసి గణపతికి ఉండ్రాళ్ళు, బెల్లం ఇట్లాంటివన్నీ నివేదన పెడుతూ ఉంటాం. Hmm. పాయసం అవును. ఇవన్నీ నివేదన పెడుతూ ఉంటాం. ఇవన్నీ నివేదన పెట్టిన తర్వాత పూజ అంతా పూర్తయిన తర్వాత ఇవన్నీ తింటూ Hmm. ఆ విగ్రహం మీద ఈ ఎంగిలి పడేట్టుగా జపం చేసేటువంటి విధానం కూడా ఒకటి ఉంది. అవునా అండి? ఉచ్చిష్ట గణపతి అంటారు. ఆహా. అంటే దాంట్లో విధానాలు Hmm. దాని వామాచారానికి తీసుకెళ్తారు కొంతమంది. ఇది మనం మొట్టమొదటిగా చెబుతున్నది దక్షిణాచారం. Hmm. ప్రతి దేవతలో కూడా వామ దక్షిణాచారాలు రెండు రెండు ఉంటాయి. ఉంటాయి. కాకపోతే బయటికి తెలియవు. గణపతి గురించి ఇంత డీప్ గా తెలియడం అనేది ఎవరు చెప్పరు తొందరగా. ఉచ్చిష్ట అవునండి. గణపతి అంటే ఎందుకు ఏమిటి అని. ఉచ్చిష్ట గణపతి అనేటువంటిది ఏదైతే చేస్తారో త్వరితగతిన అతి తొందరలో ఏమీ లేని స్థాయి నుంచి Hmm. ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు. కానీ 60 ఏళ్ల తర్వాత ముందు పళ్ళు ఎప్పుడైతే రాలిపోతూ ఉంటాయో Hmm. అక్కడి నుంచి వాళ్ళ పతనావస్థ కూడా అట్లానే ఇదవుతాం. Hmm. కాబట్టి తగిన జాగ్రత్తలు చాలా అవసరం. Hmm. ఎట్లా పడితే అట్లా మనకి ఉచ్చిష్ట గణపతి చెప్పేశారు, చేసేద్దాం, శర్మగారు చెప్పేశారు చేద్దామంటే అది ఈడ్చి ఇంకా కొడితే మనం ఈడ్చి నిద్ర చేయకూడని పోవాల్సింది గ్యారెంటీ పని ఎవరైనా. ఇంకా. అవును. కాబట్టి దాని బదులు సాత్వికంగా ఉండేటువంటి మహాగణపతిని, హరిద్ర గణపతిని పూజ చేయటం అనేది చాలా విశేషం. Hmm. గణపతికి ముఖ్యంగా మనం గరికతో పూజ చేస్తాం. అవును. అవునా, చాలా రకాల ఆయనకి పూజ ఇవన్నీ చేస్తుంటాం కదా మనం. పత్రి తీసుకొచ్చి వినాయక చవితిలో, వినాయక చవితి రోజు. వినాయక చవితికి కూడాను పత్రి అనేక రకాలు తీసుకొస్తుంటారు, పూజ చేస్తుంటారు. వాటిలో చాలా ప్రీతికరం అనేది గరిక. Hmm. గరిక ఎందుకు అంటే గరిక అంటే కేతు గ్రహానికి చిహ్నం అనమాట, గుర్తు అనమాట. అంటే గరికకి ఎందుకంటే అంత ప్రత్యేకత? వినాయకుడి చెప్తాను. పూజ చేయడం. కేతు గ్రహం ఉంది, నవగ్రహాలు ఉన్నాయి కదా, నవగ్రహాలు కేతు గ్రహం ఉంటుంది కదా. కేతు గ్రహాన్ని మూల దేవత ఎవరు, అధిపతి దేవత ఎవరు అంటే గణపతి. Hmm. కేతు గ్రహానికి ఇష్టమైనది ఏమిటి అంటే దర్భ, గరిక. Hmm. దర్భ అందరికీ దొరకదు, అవును. గరిక ఎక్కడైనా దొరుకుతుంది. Hmm. అది కూడాను మూలంతో సహా. ఏదైతే చెట్టు వేరు గరిక వేరుతో సహా. అది పీకడం కూడా పెద్ద కష్టం కాదుగా, అవును. ఇట్లా కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఇట్లా లాగితే వచ్చేస్తుంది గట్టిగా. Hmm. కాబట్టి మూలంతో సహా కేతుగ్రహ బాధలు పోవాలన్నా, చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు పోవాలన్నా, అలాగే షుగర్, బీపీ సంబంధించినటువంటి రోగాలు పోవాలన్నా, ఇట్లాంటి వాటికి కూడా తప్పనిసరిగా గణపతికి ఈ గరికతో పూజ చేయడం అనేది చాలా విశేషమైనటువంటి పూజ. Hmm. గరికతో పూజ చేసి స్వామివారికి ప్రీతికరమైనటువంటి మోదక హస్తం అంటే మోదకాలు స్వామివారికి. మోదకాల్లో ఒకటి మనం బియ్యపు రవ్వతో తయారు చేసుకునేది, ఇంకోటేమో ఈ బెల్లము బియ్య పిండితో కలుపుకొని ఉడకబెట్టి చేసుకునేటువంటిది ఒకటి. Hmm. అలాగే మనం తినేటువంటి కజ్జికాయలు అంటాం, తింటూ ఉంటాం కదా. ఈ కజ్జికాయలానే పైన పూతపిండి ఒకటి పెట్టేసి ఆ లోపల ఇలాచి, అంటారు కదండి, మోదకం అంటారు. ఇలాచి, జాజికాయ, జాపత్రి, లవంగాలు, పుట్నాలు, పంచదార, ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా మిక్సీ వేసి ఆ పౌడర్ని లోపల పెట్టేసి అది దానిని ఆవు నెయ్యిలో వేయిస్తారు, లేదా మామూలు నెయ్యిలో అయినా సరే వేయించేసి మోదక హోమం కూడా చేస్తారు. మోదకాలతో హోమం కూడా చేస్తారు, హోమం కూడా ఉంటుంది. హోమం కూడా చేస్తారు. కాబట్టి మోదక హోమం కానీ మోదకాలతో నైవేద్యం కానీ పెట్టేసి మనం ప్రసాదం భుజించడం అనేది చాలా విశేషమైనటువంటి ప్రక్రియ. అలాగే హరిద్ర గణపతికి ముఖ్యంగా మీరు ఒక్కటే చెప్తాను, ఏవి అవి మా దగ్గర ఉన్నాయి లేవు ఇవన్నీ నివేదన పెట్టలేము చేయలేము అనుకునేటువంటి వాళ్ళకి గణపతి తొందరగా అనుగ్రహించాలి అంటే చిన్న బెల్లం ముక్క పెట్టండి సార్. ఏమీ లేకపోయినా బెల్లం ముక్క నివేదన పెట్టినా స్వామివారికి చాలా ప్రీతికరం. కాబట్టి ఆయనకి ప్రీతికరమైనటువంటి ద్రవ్యాన్ని ప్రసాదంగా నివేదనగా సమర్పిస్తే ఇప్పుడు తొందరగా అనుగ్రహిస్తాడు కదా. కాబట్టి బెల్లం నివేదన పెట్టండి. గుడోపహాన్ నివేదయామి అని చెప్పి గుడాన్ని నివేదన పెట్టినట్టయితే నిజంగా, అంటే ఒక మాట చెప్పాలంటే ఇక్కడ చూడండి, మనం తులాభారం వేస్తుంటారు దేవాలయాల్లో, మొక్కుకుంటారు. చిల్లర నాణాలు, బంగారం, వెండి, దాంతోపాటు ధాన్యం, వీటితో పాటు విశేషంగా ఎక్కువగా జరిగేది బెల్లం. అవునండి, బెల్లంతో తులాభారం వేస్తారు వాళ్ళ ఎత్తు. అవునా, అంటే బెల్లం అంటే బంగారమే ఓ మాట చెప్పాలంటే, సువర్ణమే. మధు అంటారు, మధు అంటే తీపి, ప్రీతి, ఇష్టం, ఇన్ని రకాల అర్థాలు వస్తాయి. కాబట్టి ఈ బెల్లాన్ని నివేదన చేసి హరిద్ర గణపతికి గరికతో పూజ చేసి స్వామివారి అక్షతలు వేసుకొని మనం ప్రతి నిత్యం కూడా ఒక చిన్న గరిక పోచ తీసుకొచ్చి గణపతి విగ్రహం ముందో పటం ముందో పెట్టేసి ఓ 2 తీసుకురండి, పూజ చేయండి. బయటికి వెళ్ళేటప్పుడు ఒక పోచ జేబులో పెట్టుకొని వెళ్ళండి, చిన్న పోచ. కానీ మీరు చేసేటువంటి కార్యాల పట్ల పెద్ద అస్త్రమై
ముందుకు వెళ్ళిపోతాం. ఆ చిన్న గరిక అని. చిన్న గరిక పోచ, ఆ. ఆ పోచ తప్పనిసరిగా అస్త్రంలాగా తయారవుతుంది మ్మ్. మనతో ఉంటే. అంటే ఇంకా అన్ని కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తాం. అలానే ఏదైనా మంత్రం కూడా జపించుకుంటే మంచిదండి? మహాగణపతికి ఇప్పుడు మామూలుగా అందరికీ నాలుగుగా ఉండేటువంటి ఓం గం గణపతయే నమః అనేటువంటిది అందరూ చేస్తుంటారు. మ్మ్. గకారం కాబట్టి గ అనేటువంటి అక్షరం స్వామి వారికి ప్రీతికరమైంది కాబట్టి గకార అష్టోత్తరం కూడా ఉంటుంది. గకార గణపతి అష్టోత్తరం అంటే గాతోనే ప్రతి నామం తయారవుతూ ఉంటుంది. మ్మ్. అలా అష్టోత్తరం చేసుకోవచ్చు, షోడశనామాలు చేసుకోవచ్చు, చక్కగా పూజ చేసుకోవచ్చు. అని మంత్రపూర్వకంగా చేసుకోవాలి గణపతిది అంటే మాత్రం లక్ష్మీ గణపతి ఒకటి ఉంటుంది, మ్మ్. వల్లభ గణపతి ఉంటుంది తప్పనిసరిగా. ఇలా ఇందాక చెప్పుకుంటే ఉచ్చిష్ట గణపతి అని ఒకటి ఉంటుంది. ఇట్లా వీటిల్లో సాత్వికంగా ఉండేటువంటిది మహాగణాధిపతి మంత్రం లక్ష్మీ గణపతి మంత్రం. మ్మ్. ఈ మంత్రం గనక నిత్యం గనక మనం జపం చేసుకోగలిగితే లక్ష్మీ గణపతి, లక్ష్మి అంటే ధనం, గణపతి అంటే కార్యసిద్ధి, మ్మ్. ఈ రెండు ఉంటే చాలుగా కలిసి మనిషికి వస్తాయి. అవును. అన్నీ వచ్చేస్తాయి కదా. మ్మ్. కాబట్టి లక్ష్మీ గణపతి మంత్రాన్ని జపం చేసుకుంటూ నిత్యం స్వామివారికి నివేదన చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ మంత్రం కూడా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం మహాలక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం మ్మ్. క్లీం గ్లౌం మహాలక్ష్మీ గణపతయే నమః. ఈ మంత్రాన్ని కనుక జపం చేసుకుంటూ నిత్యం బెల్లం నివేదన పెడితే తప్పనిసరిగా లక్ష్మీ గణపతి కార్యసిద్ధి ధనం రెండు కూడా మన ఇంట్లో పంటలు అంటే సిరులై పొంగుతాయి తప్పనిసరిగా. మంచి పరిహారం తెలియజేశారండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.